రాజ్యసభలో తగ్గినటువంటి బీజేపీ బలం 90 కంటే దిగువకు సభ్యుల సంఖ్య. ఇండియా కూటమి బలమైనటువంటి సంఖ్యాబలం అంటే ఆల్మోస్ట్ ఆల్ ధీటుగానే ఒక 10-20 సీట్లు అటు ఇటుగా కానీ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద ఎత్తున సవాల్ ఎదుర్కోబోతుంది బీజేపీ. ఇక్కడ లోక్సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవహారంలో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ అనే 2 ఊతకర్రల మీద ఇవాళ నిలబడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఏవేడి 2 పార్టీలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు సహకరిస్తేనే అది జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో ఈ సందర్భంలో బీజేపీ పేరు చెప్పుకొని వాళ్ళు సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు అడగకనే మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు రేపు కూడా అంతే, ఏ బిల్లు వచ్చినా వాళ్ళు అడగక ముందే నేను సపోర్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఈయన కేసులు, ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. మరోవైపు బీజేపీ వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈడీ, సిబిఐ పేరుతో మేము ముందుగానే హ్యాండ్స్ అప్ చేసుకొని మీ కాడ సరెండర్ అయిపోతే బీజేపీ కాడ ఇక గోల్ గోయిందాం అన్నట్టు అంతా కూడా.